ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాడుక భాషలో చాలా చాలా రకాల మాటలు పెద్దవాళ్ళ ద్వారా వింటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని పదాలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఏదో మాట సామెతకు చెప్పుంటారులే అని చెప్పి. కానీ మనస్సు గురించి మాట్లాడాల్సి వస్తే గనక మనస్సు చెంచలం కోతి లాంటిది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా మనసు ఎందుకు చెంచలము? మన మనసు ఆధీనంలో ఉండదు అంటూ ఉంటాము. మనసు ఆధీనంలో ఉంటే నిజంగా అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి, ఒక ప్లానింగ్ ప్రకారం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ మనస్సును ఏకాగ్రతగా ఉంచటము, ఒక త్రాటిపైకి తీసుకురావటమే పెద్ద సమస్యగా మారిపోయింది ప్రస్తుత రోజుల్లో. అయితే ఎలా మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవచ్చు? అసలు మనస్సు అంటున్నాం, ఏంటి మనసు అంటే? మనం ఆలోచించే ఆలోచన విధానమా అసలు ఏంటి అనేది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమం నుంచి పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే విజిత గారు, ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ, మనస్సు అని చెప్పి అంటూ ఉంటాం. అసలు ఏంటి మనస్సు అంటే? మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక రకంగా మాట్లాడుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ సీరియల్స్, మూవీస్ ఇలాంటి వాటిల్లో చూసినప్పుడు ఈ మనస్సు అనే ఒక పదాన్ని గనుక తీసుకుంటే నానా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అసలు ఏంటి మనస్సు అని చెప్పి, మన ఆలోచనే మనస్సేమో అనే ఒక ధోరణి కూడా కలుగుతుంది. అసలు ఏంటమ్మా వాస్తవంగా మనస్సు అంటే? మనస్సు అంటే అదేమీ ఒక పదార్థం కాదండి. మీ ఆలోచనల సమూహాన్ని మనస్సు అన్నారు. హ్మ్. కాబట్టి అంటే ఆ మనస్సుని మీరు కంట్రోల్ చేయాలి అని అనుకుంటే కనుక ముందు మీ ఆలోచనలేంటో ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి థాట్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి? అంటే మనస్సు బాలేదు, మనస్సు ఇబ్బంది పెడుతుంది, మనస్సు ఇలాగా అలాగా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆలోచనల సమూహమే మనస్సు అని అంతగా పట్టించుకోరు. అప్పుడు మన థాట్స్‌కి మనము ఏం చేయాలి? ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అనేది ఫస్ట్ చూడాలి. శరీరానికి సంబంధించి ఎంతో కేర్ తీసుకుంటారు. ఈ శరీరాన్ని నడిపేదే మనస్సు అయినప్పుడు ఆ మనస్సుకి మనం ఏంటి అని కేర్ తీసుకోవడం అనంటే మనస్సుకి విశ్రాంతి ఇవ్వడమే కేర్ తీసుకోవడం. అసలు సాధ్యపడుతుందంటారా విశ్రాంతి ఇవ్వటం? ఎందుకు సాధ్యపడదు? ఎక్కడమ్మా, ఏదో ఒక ఆలోచన బుర్రలో తిరుగుతూనే ఉంటాయి, గ్రైండర్‌లో వేసి తిప్పినట్టు గాని. అసలు ఎలా అమ్మా సాధ్యపడుతుంది? మనస్సుని కంట్రోల్ చేయడం అంటారు. కంట్రోల్ చేయడం కుదరదండి. ఎప్పుడు కంట్రోల్ కుదరదు. దాన్ని తప్పనిసరిగా దానికి విశ్రాంతి ఇవ్వాలనంటే అసలు ముందు మీరు అందుకే ధ్యానము అంటే ఏమో అనుకుంటారు. ధ్యానం అంటే మీ మనస్సుని మీరు ముందు అబ్జర్వ్ చేయడానికి స్టార్టింగ్ ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ అలా ధ్యానం ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి ధ్యానంలో అనేక రకాలుగా ఎదగవచ్చు. కానీ స్టార్టింగ్ మీరు మీ మనస్సుని తెలుసుకోవాలి అనంటే మీరు కళ్ళు మూస్తే కనుక తప్పనిసరిగా మీ లోపల మీ మనస్సు తెలుస్తుంది. కళ్ళు మూసినప్పుడు విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తాయి. అవును. అరే ఏ పని చేయట్లేదు, చక్కగా ఆసనం వేసుకుని కళ్ళు మూసి కూర్చున్నాను, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉండడానికే కదా కూర్చున్నాను, కానీ లోపల నుంచి నా మనస్సు లేపేస్తుంది అని చెప్తారు చాలా మంది. నేనేమంటానంటే మంచిది, మీరు కళ్ళు మూసుకుంటే మీ మనస్సు గురించి మీకు తెలుస్తుంది. ఎలా అంటే ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుస్తుంది. ఆ ఆలోచనలు పాతవా, కొత్తవా, లేకపోతే ప్రజెంట్వా అనేది మీకు తెలుస్తుంది. తెలిస్తే పాతవైతే కనుక ఇంకా మీరు అనవసరంగా జరిగిపోయిన విషయాన్ని బాగా మోస్తున్నారు అని తెలుస్తుంది. కొత్తవి భవిష్యత్తు అంటే మీ చేతిలో లేని దాని గురించి మీరు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారని తెలుస్తుంది. అవును. నెక్స్ట్ పని గురించి చాలా మందికి పని గురించి వస్తుంది. వస్తే ఏంటనంటే ఆల్రెడీ ఒక యాంగ్జైటీ ఉందని అర్థం. అలా 3 రకాలుగా ముందు విడగొట్టాలండి. విడగొడితే కనుక తప్పనిసరిగా మీ మనస్సుని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అలా విడగొట్టలేదనుకోండి, అన్నీ కలగలిసిపోయి అరే నా మనసు బాలేదు అనిపిస్తుంది. అవును. అప్పుడు ధ్యానము ఫస్ట్, మరి ధ్యానం కళ్ళు మూసి కూర్చుంటే ఒక ప్రశాంతంగా ఉండాలి కదండి అని అంటే ముందు అసలు ధ్యానానికి సంబంధించిన జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? దేనికోసం మీరు ధ్యానం చేస్తున్నారు?
మీ మనస్సుని కంట్రోల్ చేయడానికి చేస్తున్నారా? లేకపోతే ఇంక దేనికోసం ధ్యానం చేస్తున్నారనేది ఫస్ట్ తెలియాలి. కాదండి, ధ్యానంలో ఆలోచన లేని స్థితి కోసం వెళ్ళిపోవడం కోసం ధ్యానం చేస్తున్నామనంటే అది ఒక్క రోజుతో రాదు. మరి ప్రాక్టీస్ కదండీ! మీరు ఏ పని చేయాలన్నా ముందు ప్రాక్టీస్ చేయాలి. అలా ఎంతకాలం ప్రాక్టీస్ చేయాలంటారమ్మా? మీరు ఎంత టైం కేటాయిస్తారు? అంటే సుమారుగా ఎంత టైం కేటాయిస్తే మనం అలా నిలకడ స్థితికి రాగలుగుతామంటారు? రోజు కనీసం 24 గంటలు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు కేటాయిస్తే చాలు. 30 మినిట్స్. 30 మినిట్స్ చాలు. అట్లీస్ట్ మార్నింగ్ ఒక 15, నైట్ ఒక 15 మినిట్స్ ఇస్తే మార్నింగ్ ఇచ్చిన 15 మినిట్స్ మీ మనస్సుని ఒక బలం తీసుకురావడానికి వస్తుంది. నైట్ కనుక ఇస్తే పగలంతా మీరు ఇచ్చిన స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు ఒక హెల్త్ కాన్షియస్ వచ్చింది మీకు, లేకపోతే ఒక వెయిట్ పెరగకుండా ఉండాలనే ఒక కాన్షియస్ వచ్చింది. మీరేం చేస్తారు? రోజంతా దాని మీద ఆలోచిస్తారు కదండి. చేసి అందరినీ అదే మాట్లాడతారు, అదే చేస్తారు. అదే అంటే మీరు ఎంత ఇచ్చారు టైము? రోజంతా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం రోజంతా ఇవ్వట్లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. 24 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ మీరు ఇస్తే కనుక 23 గంటలు మీరు మళ్ళీ మనసును వర్క్ చేయిస్తున్నారు. రిలాక్సేషన్కి ఒక హాఫ్ అన్ అవరే ఇస్తున్నారు. అందులో కూడా వర్కే చేస్తారు. ఎలాగా? మీ మనస్సును మీరు తెలుసుకోవడం కోసం మళ్ళీ మనస్సునే ఉపయోగించాల్సి ఉంటుంది. అదేం ఆలోచిస్తోంది ఏంటి అనేదంతా కూడా మీరు ఫోకస్ చేయాలి కదండి. అంటే అమ్మా మనం పడుకున్న ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం మనసుకి విశ్రాంతి ఇస్తలేమనుకోవచ్చా? మరి ఏమనుకోవచ్చు? మీరు కలలు కంటున్నారు, తర్వాత ఎవరైనా చప్పుడైతే టక్మని లెగుస్తున్నారు, ఎవరైనా లేపితే వెంటనే ఉలిక్కి పడుతున్నారు అంటే alert గానే ఉంది మనసు. ఉంది. సుషుప్తిలో ఉన్నప్పుడు మనస్సు విశ్రాంతి ఉంటుంది. సుషుప్తి స్థితి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టే ఉంటుందండి. సాధకులైతే కనుక ఆ సుషుప్తి స్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. సామాన్యులైతే కనుక పగలు వాళ్ళు చేసే ఏదైనా వర్క్, ఏ వర్క్ అయితే ఉందో ఆ వర్క్లో చాలా సంతృప్తికరమైన స్థితులు ఉంటే కనుక రాత్రి సుషుప్తి ఎక్కువగా ఉంటుంది. పగలంతా మీరు సంతృప్తి కలగకుండా చాలా చికాగ్గా ఉంటే ఆ రోజు మీకు ఆ సుషుప్తి ఏమీ అంత ఉండదండి. కొన్ని సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు తృప్తిగా పడుకున్నారనుకోండి, ప్రొద్దుట చూస్తే గమనిస్తే కనుక ప్రొద్దుట మీరు లేవగానే హుషారుగా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు. సింబల్ ఏంటంటే మీరు లేవగానే మిగతా పనులు గుర్తుకు రాకుండా ప్రకృతిలోకి వెళ్ళిపోవాలనిపించింది. అంటే రాత్రి మీరు బాగా సుషుప్తిలో ఉన్నట్టు లెక్క. ఇది సింబల్. మీరు చూసుకోవచ్చు అలాగా. సాధనలో డెప్త్కి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది సుషుప్తి అనేది. కాబట్టి మామూలు సామాన్యులకైతే కనుక మీరు ఏదైనా ఒక మంచి పని చేశారు, లేకపోతే మీకు సాటిస్ఫాక్షన్ కలిగింది బాగా. సాటిస్ఫాక్షన్ కూడా చాలా టెంపరరీ అండి. ఏదైనా మంచి పని చేసినప్పుడు మనకి లోపల నుంచి ఒక తృప్తి వస్తుంది. అలాంటి తృప్తి ఉన్నప్పుడు ఆ రోజు మీరు డీప్గా నిద్రపోతారు. ఇవి ఎవరు చెప్పరు మీకు. ఇవి సాధనలో డెప్త్ విషయాలు ఇవి. ఓకే. అలా చూసుకోవచ్చు. సామాన్యులకు అసలు అర్థం కాని విషయం ఈజీగా చూసుకోవచ్చు అంటున్నాను నేను. ఇలా చూసుకుంటే కనుక మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. మీరు అడగచ్చు, ఈ పరుగులు ఉరుకుల్లో ఇవన్నీ కుదురుతాయా అని చెప్పి. మరి మీ లైఫ్ అట్లీస్ట్ పగలు ఎంత పరుగు పెట్టినా రాత్రి మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఉదయం లేవగానే ఎనర్జెటిక్గా మీరు ఉండాలి అని అంటే ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమ్మా అంటే మనం నిజంగా ఒక సమయం కేటాయిద్దాము అనుకున్నాం. మీరు అన్నట్టుగా 30 మినిట్స్ లేకపోతే ఎవరికి కుదిరినంత వాళ్ళు కేటాయించాలని అనుకున్నా చెప్తూ ఉంటారు కదా, మనం ఒక ధ్యానం చేసిన ఏకాగ్రతగా సైలెంట్గా అసలు ఏమి ధ్యానం లేదు ఏం లేదు అలా ఖాళీగా కూర్చుందాము అనుకున్నా అసలు ఏకాగ్రత అనేది కుదరదు. రకరకాల ఆలోచనలు, ఏదో మన ముందు కదలాడుతున్న ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా సరే, తెరుచుకొని ఉన్నా సరే మనం అంత ప్రశాంతంగా ఉండలేకపోతాం. అసలు ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్గా మనం ఆ ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్ళాలి అని అంటే పాటించాల్సినవి ఏంటి? పాటించాల్సినవి ఏంటంటే ఈ టైం నాది అని మీరు ఫిక్స్ అయిపోవాలి. డైలీ ఒకటే టైం, డైలీ ఒక టైమో లేకపోతే మీరు ఏ టైం ఇస్తారో మీకు కుదరలేదనుకోండి, ఒక 1 అవర్ ఈ టైం నాది, అది మీరు ఏ టైం ఇస్తారో చూసుకోండి.
చూసుకుని ఈ టైము ఇంక నేను ఎంతైనా నేను నా గురించే తీసుకుంటాను. ఇంక వేరేగా నేను ఆలోచించను. ఓకే. అని మీరు తీసుకున్నప్పుడు మీకేది ఇష్టం? ఏది నచ్చుతుంది? మీకు గార్డెనింగ్ నచ్చుతుందా? లేతే బుక్ నచ్చుతుందా? లేతే మీరు పిల్లలతో గడపడం నచ్చుతుందా? లేతే మీ ఇంట్లో ఏదన్నా డెకరేట్ చేసుకోవడం నచ్చుతుందా? లేకపోతే మీకు ధ్యానం చేయడం నచ్చుతుందా? పూజ చేయడం నచ్చుతుందా? అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఎవరెవరికి ఏమేమి ఉంటుంది అనేది వాళ్ళే తెలుస్తుంది. అవును. నేను ఒక సలహా చెప్పాననుకోండి, అది వాళ్ళకి నచ్చకపోతే అది బలవంతం అవుతుంది. అవును. మనస్సు మీద మళ్ళీ ఒత్తిడి అవుతుంది ప్రెషర్. అది. అవును. అలా మనసుకు ఒత్తిడి ఇవ్వకూడదండి. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎన్ని రకాల జ్ఞానాలు తీసుకుంటున్నారు, డిగ్రీలు సంపాదిస్తున్నారు, పీహెచ్‌డీలు చేస్తున్నారు. కానీ అవును. వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు. ఎప్పుడు తీసుకుంటారు? 50 దాటిన తర్వాత అయ్యో! అనుకున్నప్పుడు తీసుకుంటే అప్పటికే అన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి. అప్పటికే మనసు వేగమైపోతుంది. అవును. అప్పుడు కంట్రోల్ లేని బ్రెయిన్ వచ్చేస్తుంది. నేనెందుకు ఇలా చేశాను? ఇంకొంచెం నేను చేయాల్సిందని విసుగొస్తుంది. అవును. దానివల్ల ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అలా కాకుండా మీరేం చేస్తారు అనంటే, అట్‌లీస్ట్ 24 గంటలు భగవంతుడు ఇచ్చినప్పుడు, ఇంత పని చేస్తున్నాం కదా! ఈ జన్మ 84,00,000 జీవరాశుల నుంచి వచ్చిన పుణ్యఫలం కదా ఇది. అవును. ఈ పుణ్యఫలాన్ని ఒక 1 అవర్ మనం బ్యాక్ తీసుకోపోతే కనుక, ఆ జీవితం వేస్ట్ అంటారు. వేస్టేనండి. అంటే మీరు ఎంత పెద్ద పొజిషన్‌లో జీవించారనేది కాదు. అవును. మీ మీ పుణ్యం. ఆ! అంటే ఇన్ని లక్షల జీవరాశుల నుంచి తెచ్చుకున్న పుణ్యాన్ని మీరే వేస్ట్ చేసేసుకున్నట్టు లెక్క. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారది. ఇప్పుడు మోడీ గారు యోగా పెట్టినా, ఏం పెట్టినా ప్రపంచం అంతా వరల్డ్ ఆర్గనైజేషన్‌లో కూడా ఎందుకు ఇది డిక్లేర్ చేశారు అనంటే, మనిషి ఇంకా బ్రెయిన్ చాలా దారుణంగా అయిపోతోంది కాబట్టి, దానివల్ల మనుగడకే నష్టం కాబట్టి కంపల్సరీ చేయాల్సొచ్చింది. అవును. మన పూర్వీకులు ఎవరికీ లేదు కదండీ! అవును. వాళ్ళు జీవించారు. అవును. వాళ్ళు ఎంత హ్యాపీగా జీవించారు. అంటే వాళ్ళన్నీ బ్యాలెన్స్‌డ్‌గా మరి ఎలా బాధొచ్చినా, జీవించారు? సంతోషమొచ్చినా, మరి ఏదొచ్చినా ఎలా గూడా జీవించారు? వాళ్ళేం చదువుకోలేదు కదండీ! ఇంత అడ్వాన్స్ అవ్వలేదు. అవును. ఇన్ని ఫెసిలిటీస్ లేవు కదండీ! అయినా సరే వాళ్ళు జీవించారు. అవును. వాళ్ళు నంబర్ 11 బస్ ఒకటే ఎక్కేవారు. అంటే ఏంటో చెప్పండి మీరు? నంబర్ 11 బస్ అంటే ఏంటమ్మా? 2 కాళ్ళు. ఓహ్! ఆయనకి తెలుసు. కాలినడక. ఓకే. 11 బస్ ఒకటే ఆ! ఉపయోగించేవారు. కారే వాడలేదు వాళ్ళు. వాడలే. వాడలేదు. అవును. మంచి ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ బస్సు వాళ్ళ చేతుల్లో ఉంది. ఉంది. టికెట్ కొనక్కర్లేదు. అవును. కదండీ! అంతే. సో, ఇప్పుడు మనం క్యాబ్‌కి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాం. అవును. మీరది స్ట్రెస్ అని అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. హమ్మయ్య! కానీ క్యాబ్ వచ్చింది తీసుకుంటున్నాం. నేనెక్కాను అన్నప్పుడు రిలీఫ్ చూస్తే, హ్మ్. అంతకుముందు మీరెంత స్ట్రెస్ అనుభవించారు అనేది మీకే తెలిసిపోతుంది. అవును. అంటే ఒక్కసారి మనస్సుని ఇంత టాప్‌లోకి లేపారు. ఆ! దాన్ని ఆపడం చాలా కష్టమండి. ఓకే. అందుకే మీ లైఫ్ స్టైల్ డిజార్స్ ఎక్కువైపోయినాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీరన్న ఈ లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా ఉండాలి, ఇలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా, మన మనస్సు చంచలం అవ్వకుండా అనంటే ఎలా ఉండాలంటారు డైలీ ఈ రొటీన్ అనేది? రొటీన్ మీ ఇష్టమండి. హ్మ్. రొటీన్ మీరు ఎవరెవరు లైఫ్‌లో ఏముందో ఎవరికీ తెలీదు కదా! వాళ్ళ కమిట్మెంట్సు, అవును. వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా! అదెవరు చెప్పలేము రొటీన్ ఎలా ఉండాలి అని చెప్పి. వాళ్ళే డిజైన్ చేసుకుంటారది. నేనేమంటానంటే ఆ రొటీన్‌లో మీ గురించి మీకు ఒక 1 అవర్ ఉంచుకోండి అంటున్నాను. ఓకే. అంతే రొటీన్ నేను చెప్పట్లేదు. మిగతాదంతా యథావిధిగా అది మీరు అది ఎలా వాళ్ళ ఇష్టం. చేసుకుంటారో అలా మీరు ఎంత చేసుకోండి. స్పీడ్‌గా తిరుగుతారు, లేతే ఎంత స్లోగా తిరుగుతారు అది మీ ఇష్టం. మీ చేతుల్లో ఉంది. అంటే మనం చెప్పలేం. అవును. అవును. వాళ్ళకుండే కమిట్మెంట్స్ ఉంటాయి. పిల్లలుంటారు. లేకపోతే ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఎవరు చెప్పగలుగుతారండి. అవును. అట్‌లీస్ట్ మీ టైము మీ చేతుల్లో ఒక 1 అవరు ఉంచుకోగలిగితే కనుక, మీకు మనసుకి ఎలా అలవాటయిపోతుందంటే, ఆ 1 అవర్ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే అలా అలవాటయిందంటే, అది టక్‌మని దానికి కూడా తెలుస్తుంది మనసుకి ఎలాగంటే, ఓహ్! ఈ రిలాక్సేషన్ అనేది ఒకటి ఉంటేనే నాకు బాగుంటుంది అనేది ఒక అలవాటయిపోతుంది. ఇప్పుడు మీరు రోజు పూజ చేస్తున్నారనుకోండమ్మా, ఆ రోజు చేయకపోతే బావున్నట్టు అనిపించదు. అవును. ఎందువల్ల? ఏదో వెలితి. మీకు అలవాటు చేశారు మనసుకి. అవును. అప్పుడు అదే గుర్తు చేస్తుంది. నేనిప్పుడు పూజ చేయనా, ఆపనా అంటే పర్వాలేదు. కొంచెం తగ్గించైనా సరే పూజ చెయ్యి.
అంటుంది. అవును. అప్పుడు మీరు వచ్చి పూజ దగ్గర కూర్చుంటారు. అంతే. గబగబా చేస్తారో, ఎలా చేస్తారో. అవును. మొత్తం మీద దాన్ని స్కిప్ చేయకుండా లోపల నుంచే చెప్పింది. అవును. అలా మనస్సుకి మీరు ప్రశాంతత అనేది అలవాటు చేస్తే, హ్మ్. మీ లైఫ్ స్టైల్‌లో మీ స్పీడ్‌ని అదే తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు మీరిందాక చెప్పినట్టుగా రాత్రి సమయంలో మనం ఒక అరగంట హ్మ్. ఎవరి పనులు వాళ్ళు డే అంతా చేసుకున్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక అరగంట కేటాయించమని చెప్పన్నారు. చాలా వరకు అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో కొంచెం బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ఆ టైంలో చేసుకుంటే ఉత్తమం అంటారు. కేటాయించొచ్చు. నిజంగా ఈ 2 సమయాల్లో మనకు కరెక్ట్ సమయం మనం బ్యాలెన్స్ చేయగలిగేది అంటే ఏది తీసుకోవచ్చమ్మా? అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏమవుతుందంటే, పగలంతా మీరు చేసినదంతా కూడా ఆ స్ట్రెస్ రిలీజ్ అయ్యి ప్రశాంతంగా పడుకుంటే గనక, హ్మ్. మీరు ఎర్లీగా లేవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. లేదనుకోండి, మీరు స్క్రీన్ చూసి పడుకుంటారు. హ్మ్. మనస్సు ఇంకొంచెం వేగం అవుతుంది. హ్మ్. అవ్వకుండా ఏమీ ఉండదు. అవును. అందుకని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. హ్మ్. మీరు పడుకునే 1 అవర్, 2 అవర్స్ ముందు స్క్రీన్ ఆపేసేయండి అసల. ఆపేసేయాలి. అంటే అసలు మీరు నిద్ర రాదండి. మరి హ్మ్. అలా చూసి కొంచెం రిలాక్స్ అయ్యి పడుకుంటాము అని అంటున్నారు. అవును. రిలాక్స్ అయ్యేది మీరు అనుకుంటున్నారు కానీ, హ్మ్. హ్మ్. మనస్సయితే వేగమే అవుతుందండి. ఓకే. స్క్రీన్ చూడటం కాదు. ఒక సంగీతం వింటూ పాడుకోవచ్చు. హ్మ్. ఇలా చూస్తూ అనేక రకాలైనవి అంతా అంటే మీరు స్క్రీన్ చూడటం అంటే 3 మినిట్స్, 4 మినిట్స్‌లో గబగబా కదిపేస్తుంటారు. ఇంకా సెకండ్స్‌లో కూడా అవును. కదిపేస్తారు. అవును. అంటే మనసు ఇలా ఫ్లక్చుయేట్ అంటే హార్ట్ బీట్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళాల్సి ఉంటుంది. హ్మ్. అదే మీరు ఒక మంచి సంగీతం, మంచి మ్యూజిక్ ఏదో మీకు నచ్చింది పెట్టుకొని కనుక అది వింటూ పడుకుంటే కనుక ఇంకా మోర్ రిలాక్స్ అవుతారు. ఓకే. అలా మీరు ఏదైనా ట్రై బ్యాలెన్స్ చేయొచ్చు. చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. హ్మ్. ఉదయం లేవగానే మీరు వెంటనే పనిలోకి దూకేయకుండా ముందు అవే గుర్తుకొచ్చే మనం లెగుస్తాం. అవును. కానీ ఫస్ట్ మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. సో, కాదు నేను చేసుకోగలుగుతాను. ఈ హ్మ్. అరగంట అంత గబగబా అయిపోయేదేమీ లేదు అని మీరు ఆపి మీరేమన్నా మెడిటేషనో, పూజో అవును. మీ ఇష్టం జపమో మీరేం చేసుకుంటారో. హ్మ్. ఏ అలవాటు ఉంటుందో, ఏ హ్యాబిట్ ఉంటుందో అది చేసుకోవచ్చు. లేదా మెడిటేషన్ ఏమవుతుందంటే అంటే ఎక్కువ ప్రశాంతతనిస్తుంది. హ్మ్. హ్మ్. జపం గూడా మనస్సుని శుద్ధి చేస్తుంది. హ్మ్. సో, మీరు ఏర్పాటు చేసుకుంటే గనక లేదా మీరు పూజ ఇష్టం అనుకోండి. భగవంతుడిని ఆ రూపం చూస్తే కొంతమందికి చాలా రిలాక్స్ అయిపోతారు. అవును. అలా కూడా మీరు చేసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిందే. హ్మ్. డైలీ లైఫ్‌లో మీరు డిజైన్ చేసుకోవాలండి. చేసుకోపోతే కుదరవు ఇవన్నీ ఆ! కూడా. ఎప్పుడో ఇప్పుడు మనం హాస్పిటల్ పాలైన తర్వాత మనకి అవును. అవేర్‌నెస్ వస్తే అది కరెక్ట్ ఉపయోగం కాదు. లేదు. అవును. ఉపయోగం లేదు. ఇప్పుడు మీరన్నట్టుగా మనసు యొక్క లక్షణము అనంటే ఈ ఆలోచనల తాకిడి ఒక్కటే అనుకోవచ్చా? హ్మ్. ఇంకా మనసు యొక్క లక్షణాలేమైనా ఉన్నాయా? అంటే ముందర మనం అసలు సమస్య ఏంటి? దాని స్వరూపాలు ఏంటి? హ్మ్. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన తెచ్చుకుంటేనే హ్మ్. దాన్ని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతాం. అంతే అయితే గదా! ఒకటి చెప్తాను మీకొక టెక్నిక్కు. హ్మ్. ఒకటి ఇప్పుడు ఒక మనిషి అలా నడిచి వెళ్తున్నాడనుకోండి. హ్మ్. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి పండు ఉందనుకోండి. చూసాడు కంటితోటి. ఆ! చూసినప్పుడు చూసిన కళ్ళు కొయ్యగలవా అండి? కోయలేం. కొయ్యలేవు. ఇప్పుడు మనస్సు అంటే ఇలా చూడగానే ఆ కంటి నుంచి మనస్సుకి వెళ్ళింది. మామిడి పండు లోపల తినాలనేది ఎవరు చెప్పారు? హ్మ్. మనస్సుకి ఆల్రెడీ మీరు ఆ టేస్ట్ ఇచ్చారు. అవును. అదేం చేస్తుంది? వెంటనే కాళ్ళకి పని చెప్తుంది. హ్మ్. కాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తే కాళ్ళు కొయ్యగలవా? కోయలేవు. కొయ్యలేవు. తీసుకెళ్ళగలం అంతే. కాళ్ళు తీసుకెళ్ళినియి. హ్మ్. అప్పుడు చేతులకి పని చెప్పాల్సుంది. అవును. చేతులు వెళ్ళి కోసినియి. హ్మ్. చేతులు తినగలవా? తినలేవు. తిన్ అంటే మనకు సహాయం చేసేది అవే. సహాయమే ఆ! చేస్తాయి. ఇప్పుడు ఆ! కాళ్ళు కూడా సహాయం చేసినవి. అవును. తినలేవు. అవును. చేతులు ఏం జేయాలి మళ్ళీ? నోటి నోటికి పని దగ్గరికి. చెప్పాలి. కదండీ! అవును. నోటి దగ్గరికి వస్తుంది. కానీ, హ్మ్. ఇప్పుడు మనస్సు దేని ద్వారా ఆస్వాదిస్తోంది? హ్మ్. అంటే నోటి ద్వారా ఆస్వాదిస్తుంది. హ్మ్. ఆ టేస్ట్ నోటిలో పెట్టుకున్నప్పుడు లోపల తృప్తి అనిపిస్తుంది అవును. కదండీ! అవును. సో, తింటున్నారు. హ్మ్. తింటున్నప్పుడు నోటి ద్వారా తింటున్నారు. ఈలోగా తోటమాలి చూసి వీపు మీద ఒకటి కొట్టాడు. కదండీ! హ్మ్. కొడితే కళ్ళంట నీళ్ళొచ్చినియి. అవును. ఇప్పుడు ఎవరు దెబ్బతిన్నారు? శరీరానికి దెబ్బ తగిలింది. కానీ మనస్సుకే బాధ కలుగుతుంది కాబట్టి నీళ్ళొస్తాయి. దెబ్బ మాత్రం శరీరానికే. మనసుకు తగులుతుందా అమ్మా? చూసిన కన్ను ఆ! ఏడ్చింది. ఆ! దానికేం సంబంధం లేదు పాపం. ఆ! కన్ను చూసింది. ఆ! అది మనస్సు ఇన్ని పనులు చేసింది. చేసింది. హ్మ్.
మళ్ళీ చూసిన కన్నే ఏడవాల్సి వచ్చింది. హ్మ్. కాబట్టి కంటితో చూసిందల్లా మనం రిసీవ్ చేసుకోకూడదు అని చెప్పడం కోసం ఇది చెప్పాను. ఓకే. అంటే కంటితో కన్ను చూసిందే చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు మనసు వెళ్ళకూడదు. వెళ్ళకూడదు అని చెప్పి మనస్సు ఇది వెళ్ళకూడదు. ఉదాహరణ దానికి. ఉదాహరణ. ఇది ఓకే. చూసిన అంటే ప్రతి ఎక్కడ చూసి ఇప్పుడు ఎవరో వెళ్తూ ఉంటారండి. హ్మ్. వాళ్ళేదో మంచి చీర కట్టుకుంటారు. అవును. అబ్బా! ఎంత బావుందో ఇది నేనెప్పుడు కొనుక్కుంటాను అనుకుంటారు. హ్మ్. హ్మ్. మనకు కొనుక్కునే స్తోమత లేకపోవచ్చు, లేతే ఆ ఇబ్బందుండొచ్చు, ఏదో అవును. ఉండొచ్చు. అవును. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఎవరి మీద పడతారు ఆ చీర కొనుక్కోలేకపోయినా అన్న అసంతృప్తి చెప్పండి? హస్బెండ్. ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హ్మ్. కదండీ! అంటే కన్ను వెళ్ళిన చోటకల్లా మనస్సు వెళ్ళింది. హ్మ్. వచ్చి ఇంట్లో గొడవ పెట్టుకుంది. ఆ! ఏవండీ? గొడవ ఎవరు పెట్టారు? మీరు చెప్పలేరు గొడవ ఎవరు పెట్టారో. కదా! సో, ఆ గొడవ ఎంత దూరం వెళ్తుంది? ఒక 4 రోజులో, 3 రోజులో మనశ్శాంతి లేకుండా చేస్తుంది చేస్తుంది. అని అంటున్నారు మీరు. అవును. అవును. కానీ అసలు మొదలెవరు పెట్టారు? మనస్సు, నేను 2 ఒకటే అనుకుంటున్నాం గాబట్టి, నేను అనే ధోరణిలోనే ఉంటాం. చూసిన వెంటనే చూసిన వెంటనే ఆ కోరికతోటి హ్మ్. 3 రోజులు విశ్రాంతి లేకుండా అయిపోయారు. అవును. అంటే కదండీ! ప్రతి అలజడికి మనసే కారణం అంటారు. కదా! హ్మ్. కారణము అంటే మీరు మీ మనస్సు కంట్రోల్ లేదు కాబట్టి కారణమయింది. హ్మ్. ఓకే. సో, నేను నా మనస్సు కాదు. హ్మ్. ఓకే. నేను నా మనస్సుని చూడగలిగే కెపాసిటీ ఉన్న గొప్ప చైతన్యాన్ని, శక్తిని నేను హ్మ్. అని తెలుసుకోవడం స్పిరిచ్యువల్. ఓకే. అది ఆధ్యాత్మికత అంటే. హ్మ్. హ్మ్. ఓకే. అంటే నేను సెపరేట్ అవుతాను నా మనస్సుతోటి. ఓకే. ఎప్పుడైతే మీరు సెపరేట్ అయ్యారో సుఖపడతారు. హ్మ్. ఎలా అంటే ఎప్పుడైతే మీరు సెపరేట్ అయ్యారో అప్పుడేమవుతది అంటే ఈ కాలు, చెయ్య అన్నీ ఎలా అయితే మీరు వాడుకుంటున్నారో మీ హ్మ్. మనస్సుని అలా వాడుకోగలుగుతారు. ఆ! ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ మామిడి పండు చూసారు. అది నాది కాదు కదా! అవును. అనిపిస్తుంది. కోసుకుంటే బాగుండు. అప్పుడు మీరేం చేస్తారు? వద్దు హ్మ్. తప్పు. అది మనది కాదు. సో, మనం వెళ్ళిపోదాము. హ్మ్. చూసాము, ఆనందించాము, అంతే. వెళ్ళిపోదాము అన్నారు. హ్మ్. అంటే అప్పుడేమైంది? మీ మనసుని మీరు కంట్రోల్ చేసారా లేదా? చేసినట్టే. చెయ్యాలా? వద్దా అండి అలాగా? చెయ్యాలి. కానీ ఇది అందరిని అన్ని పరిస్థితుల్లో కరెక్టే అంటారమ్మా ఇలా కంట్రోల్ చేయడం అనేది? అన్ని పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం లేకపోయినా హ్మ్. అన్నెసెసరీ థింగ్స్ అయినా చేయాలి కదండీ! చెయ్యాలి. అవును. అన్నెసెసరీ హ్మ్. ఇప్పుడు మీ మనసుని మీరే కంట్రోల్ చేయలేరు. హ్మ్. కానీ ఎదుటి వాళ్ళ మనసుని కంట్రోల్ చేయాలని ఇంట్లో హస్బెండ్ మనసు కంట్రోల్ అయిపోవాలి. పిల్లల మనసు కంట్రోల్ అయిపోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాట వినేయాలి. హ్మ్. అనంటే ఎందుకు వింటారండి? అంతే నీ కదా! మనసుని నువ్వే కంట్రోల్ చేయలేనప్పుడు, అవును. అప్పుడు జీవితం ఘర్షణ వస్తుందా? రావట్లేదా? వస్తుంది. ఆ! ఒక పోస్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడు నేనే తీసుకుందాం. హ్మ్. నేను గురువుని లేకపోతే నా మాట ఎవరు వినకపోతే నేను ఊరుకోను అన్నాననుకోండి. ఎన్ని హ్మ్. రోజులు వింటారు? వాళ్ళ అవసరానికేదో వింటారు. అవును. ఆ తర్వాత ఘర్షణ ఎవరికొస్తుంది? నాకే వస్తుంది. హ్మ్. కదండీ! అవును. సో, అందుకని పూర్వీకులు హ్మ్. ఏం చేసేవారంటే, వాళ్ళ కంట్రోల్‌లో ఉండేవారండి. హ్మ్. అందుకే వాళ్ళు దేని మీద డిపెండ్ అవ్వకుండా, హ్మ్. వాళ్ళు ఏది అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టేవారు. మిగతా టైమంతా విశ్రాంతిగా ఉండేవారు కాబట్టి, మనోధైర్యము, మానసిక నిబ్బరంతో ఉండేవారు. అందుకే అంతమంది పిల్లలున్నా, డబ్బు లేకపోయినా, వర్షాలొచ్చి పంటలు పండినా, పండకపోయినా, వర్షాలొచ్చి మునిగిపోయినా, హ్మ్. ఒకవేళ వర్షాలు రాకపోయినా, పంటలు పండినా, పండకపోయినా, ఇన్ని సౌకర్యాలు లేకపోయినా, హ్మ్. ఒక్క హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా, అవును. పన్ను, కన్ను ఏం ఊడిపోకుండా, చాలా జాగ్రత్తగా, హాయిగా జీవించేశారు. హ్మ్. మనం ఇప్పుడు అడ్వాన్స్ పేరు మీదగా హ్మ్. అవును. మనకి మనమే నరకం చూసేసుకుంటూ, అవసరాల పేరుతో అవసరాలు మా ఆడంబరాలకు దగ్గరికి పోయి ఇప్పుడు స్పిరిచ్యువల్ పేరుతోటి మా హ్మ్. మనశ్శాంతి కోసమే వస్తారు. భగవంతుడి కోసం ఎవరు రారండి. హ్మ్. మనశ్శాంతి కోసమే వస్తారు. అలా అంటే స్పిరిచ్యువల్‌గా మన మనసుని మనం తెలుసుకొని కంట్రోల్‌లో చేసుకోవటం ఈ స్పిరిచ్యువాలిటీకి దగ్గరగా ఉంటే అనుకున్నప్పుడు, స్పిరిచ్యువల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరి మనసు నిజంగా అలా కంట్రోల్ చేసుకునే స్థితి అందరికీ ఉందని చెప్పొచ్చా అమ్మా? ఆ జ్ఞానము అంటే ఆ నాలెడ్జ్ కావాలి. హ్మ్. ఆ నాలెడ్జ్ లేకుండా స్పిరిచ్యువల్‌గా ఎందుకు స్పిరిచ్యువల్‌లోకొచ్చాడో అసల. హ్మ్. ముందు తన మనస్సు కంట్రోల్ అయితే ఆ మనస్సుని ఎక్కడ ఫోకస్ పెట్టాలంటే అక్కడ పెట్టగలుగుతారండి. హ్మ్. ఓకే. అంతేగాని ముందే నువ్వు కాదు భగవంతుడు అంటే భగవంతుడు ఎందుకు నీకు? హ్మ్. అన్నీ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా భగవంతుడా? ఇంకేదైనా కావాలని భగవంతుడిని ఆరాధిస్తున్నావా? హ్మ్. ఈ ఈ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలాగా? అవును. కదా! అసలు ముందు మన మనస్సు, మన నాలెడ్జ్ లేకపోతే గనక దేని మీద మీరు ఫోకస్ పెట్టలేరు.
కాన్సంట్రేట్ చేయలేరండి. అంటే మనం స్పిరిచువల్ లైఫ్‌కి ఎందుకు దగ్గరయ్యాము అనేది కూడా ఒక క్లారిటీతో కావాలి. ఉండాలి అంటున్నారు. కావాలి. నీకేం ఎందుకు అంటే లైఫ్‌లో కూడా మనకేం కావాలో తెలియాలండి. అలాగే ఏ పని చేస్తున్నా ఎందుకు చేస్తున్నామనేది తెలియాలి. ఆ! తెలిస్తే ఏం చేస్తున్నామనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఏదో చూసి వెంటనే దూకేశారనుకోండి, అలాగే పరుగు పెడతారు. అట్‌లీస్ట్ ఒక డిగ్రీ చదవాలన్నా అందరూ ఏ గ్రూప్ తీసుకుంటున్నారో అది తీసుకుంటాడే తప్పించి తనకేం కావాలో అది తీసుకోరు. అవును. ఒక బట్టల షాప్‌లోకెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా, ఆ ఇయర్ ఫ్యాషన్ ఏంటో చూస్తాడు కానీ, అది నాకు కంఫర్టా కాదా చూడడు. ఒక్కొక్క కరెక్ట్. బాడీకి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. అవును. అది కంఫర్టా కాదా చూడరు. చూడరు. అప్పుడు లైఫ్ ఏమైంది? నువ్వు పరుగు పెడుతోంది. నీ మనస్సు ప్రపంచం వైపు పరుగు పెడుతోంది అనేది తెలుసుకుంటే చాలా హ్యాపీగా కనీసం ఒక కంట్రోల్ అనేది తెచ్చుకోగలుగుతారండి. ఎవరు ఎన్ని పరుగులు పెట్టినా మనం మనం నిదానంగా జీవించగలిగినప్పుడు వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు. అల్టిమేట్‌గా మనిషికి హ్యాపీ కావాలి. అవును. ఎన్నున్నా హ్యాపీ లేదనుకోండి, కూర్చుంటారు కుదురుగా ఉండదు. అన్ని ఏసీలుంటాయి, పరుపుంటుంది, హాయిగా పడుకోలేకపోతున్నారు. నిద్ర పట్టక ఒక టాబ్లెట్ వేసుకొని పడుకోవాల్సొస్తుంది. చాలా మంది ఉన్నారు. ఎందుకు చేయాలి ఆ పని? నువ్వు జీవించేందుకు భోంచేస్తూ కూడా అది ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడింక లైఫ్ ఏంటి? అవును. ఒకవేళ ఏదైనా మనం కొనుక్కున్నాము. దీనికంటే ఎదుటివాడిది బాగా నచ్చుతోంది. కాబట్టి మీరు సామాన్య మనుషులే అక్కర్లేదు. గురువుల దగ్గరికొచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళు హైయెస్ట్ స్థాయిలో ఉన్నారు. మేము లోయెస్ట్ స్థాయిలో ఉన్నాం. వాళ్ళకింతమంది శిష్యులున్నారు. మాకింతమంది లేరు. లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్ పెద్దది. మమ్మల్ని అన్నారు అనుకోండి. ఇంకా స్పిరిచ్యువల్‌లో ఉండి కూడా అశాంతిగా ఉన్నట్టే లెక్క. అవును. అందుకని అలా కాదు. మీకొక క్లారిటీ కావాలి. దేంట్లో ఉన్నామనేది కాదు. అవును. మనం ఎంత క్లారిటీగా ఉన్నాము. అవును. మన ఆర్గాన్స్ మన మాట వినకపోతే, ఇంకా ఆర్గాన్స్ మనం ఏమి ఉపయోగించుకున్నట్టండి? ఇది చూడాలి. చూస్తే తెలుస్తుంది. ఓకే. అంటే మనం అంటే కొన్ని కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు గదా! మనం మనస్సు ఆధీనంలో ఉండాలా? మనస్సు మన ఆధీనంలో ఉండాలి అనంటే మనస్సు మన ఆధీనంలో ఉండాలి. మనం మనస్సు ఆధీనంలో ఉంటే మనల్ని ఏడుస్తుందండి. ఏడిపిస్తుంది. ఏడిపిస్తుంది. మన ఆధీనంలో మనస్సు ఉండాలి. వివేకానందుడు చెప్తాడండి. ఇప్పుడు మీరు సంతకి వెళ్ళి అప్పట్లో సంతలు కాబట్టి అంటే అవును. గజిబిజిగా ఉండేవి సంతలు ఒకటే ఉండేవి అప్పట్లో. మీరిప్పుడు సంతకి వెళ్ళి సంత చేసొచ్చి వెంటనే ధ్యానం చేయగలగాలి. ధ్యానం చేసిన వెంటనే అమ్మో! నేను ఇంకే పని చేయలేను అనకూడదు. మళ్ళీ సంతకి వెళ్ళి మీరేవో తెచ్చుకునేలా ఉండాలి. మళ్ళీ ధ్యానం చేసేలా ఉండాలి. అంటే మీ కంట్రోల్డ్ మైండ్ అది అంతా కూడా. ఓకే.